హిందూ పంచాంగంలో మనకి 12 మాసాలు ఉన్నాయి ఏడాదికి. దాంట్లో కొన్ని మాసాలు చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఏకాదశికి ఉపవాసం ఉండవలసిన మాసాలలో ఈ మాఘమాసం కూడా ఉంది. అంటే ఆ నెలలో వచ్చే ఏకాదశిలో తప్పనిసరిగా ఉపవాసము, పూజ, స్నానము చేయలేదు. దాన్ని మా వై అన్నారు. అంటే ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము. ఈ మా వై అంటూ ఉంటారు. ఈ 4 నెలల్లో తప్పనిసరిగా ఉపవాసం చేసి భగవంతుడిని పూజించాలి. అయితే మాఘమాసంలో ఉండే విశిష్టత ఏమిటి అంటే, ఈ మాఘమాసంలో ఎటువంటి చిన్న పుణ్యకార్యం చేసినా అది పాపాన్ని తొలగిస్తుంది. ఎటువంటి పాపము లేకుండా, అంటే అన్న పాపాలు చిన్న చితకా చేసినా ఈ మాఘమాసంలో చేసేటువంటి చిన్న చిన్న పనులు ఏంటి? నదీ స్నానము, దానము, జపము, ఇవన్నీనండి. ఈ కాలం వాళ్ళకి అమ్మో స్నానమా, అమ్మో జపమా అని ఆశ్చర్యపోతూ ఉంటారేమో కానీ నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నది దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా, పెళ్ళి అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా ఒక్కసారి పొద్దున్నే వెళ్ళి నదీ స్నానం చేసి చూడండి. ఆ రోజంతా ఎంత శక్తివంతంగా ఉంటారో మీకే అర్థమవుతుంది. దాని తర్వాత ఆ బయటకు వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణోత్తముడు ఎవరో పాపం చలికి వణుకుతూ, ఎవరన్నా కాస్త 10 రూపాయలు వేస్తారా, ఈ పూట ఇంటికి వెళ్ళి బియ్యం కొనుక్కొని పెళ్ళాం పిల్లలకి అన్నం పెడదామని ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే బ్రాహ్మణులకే ఇవ్వాలా అని కాదు, అక్కడ బీదవాళ్ళు ఎవరుంటే వాళ్ళు. బ్రాహ్మణులకి ఇవ్వటంలో ఏమవుతుందంటే వాళ్ళు వేద ఆశీర్వచనం చేస్తారు. దాంతో కొంత ఆ శబ్దశక్తికి, ఆ శబ్ద తరంగాలకి కొంత శక్తి ఉండి మనకి కొంచెం మేలైతే జరుగుతుంది. అందుకని దానం చెప్పారు. నదీ స్థానము, దానము, ఈ రెండు అయ్యాక ఇష్టదేవతా జపం ఏముంది, చిన్న విషయం. ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని బాగా స్మరించుకోండి. వీటితోనే మొత్తం పాపాలు పోతాయంటే ఇంతకన్నా మంచి వరాలు ఇచ్చే మతము, దేవతలు ఎక్కడున్నారు అసలు మనకి? అందుకని ఇప్పుడు మాఘమాసము అంటే, ఈ మాఘమాసంలో ఎంతెంత మంచి పండుగలు అంటే, మొట్టమొదటి మాఘ శుద్ధ పాడ్యమి రోజునే మనకి శ్యామల నవరాత్రులు మొదలవుతాయి. శ్యామల అమ్మవారు ఎవరు అంటే, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని లలితా శాస్త్రంలో ఒక నామం. ఈవిడ అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేసే సమయంలో ఈ శ్యామలాదేవి మంత్రిని, ఆవిడికి మంత్రిగా ఉంది. గేయచక్ర రథారూఢ అంటే ఒక ప్రత్యేకమైన గేయచక్రంతో నిర్మించినటువంటి ప్రత్యేకమైన రథసారథికి, దాంట్లో ఉన్న సైన్యానికి శ్యామలాదేవి మంత్రిని. ఆవిడిని 9 రోజులు, అంటే మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు రోజు నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అందుకని ఎవరికి తెలియదు. మనకి బహిర్గతంగా చేసే నవరాత్రులు గణపతివి, అమ్మవారివి, మన ఉగాది నవరాత్రులు. అంతర్గతంగా తెలియకుండా ఎవరిళ్లలో వాళ్ళు మాత్రమే సైలెంట్గా చేసుకునేవంటే వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. బయటికి పెద్దగా ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైనవి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఆ ఉపాసనా బలము, ఆ శుచిశుభ్రతలు, ఆ నియమనిష్టలు ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. సో శ్యామల నవరాత్రులు చేయటంతో అసలు మాఘమాసం మొదలవుతుంది. దాని తర్వాత కొద్ది రోజులకే మనకి రథసప్తమి వస్తుంది. రథసప్తమి అంత పవిత్రమైన రోజే లేదు. అంతవరకు సూర్యుడు ఉదయించలేదు, జన్మించలేదు అంటే దానికి ముందు కాలం ఎలా ఉండేవారు? చీకటిలో మగ్గి ఉండేవారేమో. మరి వాళ్ళకి పగలు రాత్రి తేడా లేదు. సూర్యుడు జన్మించిన తర్వాతనే ఇన్ని గంటలు పగలు, ఇన్ని గంటలు రాత్రి అని తెలిసింది. సో ఆ రకంగా వాళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క జననం జరిగిన తర్వాతనే రాత్రికి పగలుకి గంటల విభజన చేసి భూలోకంలో సూర్యుడి యొక్క గమనంతో, ఎప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఎప్పుడు ఎక్కడికి వస్తాడు, ఎక్కడికి వచ్చినప్పుడు పగలు, ఎక్కడికి వచ్చినప్పుడు సాయంత్రం, ఎక్కడికి వచ్చినప్పుడు రాత్రి అనేది ఈ ఋషులందరూ కలిసి మనకి పంచాంగం రచించి దాంతో ఒక రోజుని నిర్దేశించగలిగారు. ఇలా ఉంటుంది, ఈ సమయానికి సాయంత్రం, ఈ సమయానికి పగలు. సో సూర్యుడి జననంతోనే మనకి జీవితమే కాదు, ఒక రోజు ఎలా ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఎప్పుడు తెల్లారి హాయిగా తెల్లటి వెలుగుతో కళ్ళు విప్పి చూస్తాం వెలుగుని, ఇవన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క జననంతోనే తెలిసినాయి. అయితే పాడ్యమి రోజున నవరాత్రులు, సప్తమి రోజున మనకి రథసప్తమి, ఆయన జన్మదినం. తర్వాత ఆదివారాలు వస్తాయి. ఈ ఆదివారాలు సూర్యుడికి ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రంలో
ఆదివారం సూర్యుడిది, సోమవారం చంద్రుడిది. ఎందుకంటే ఈ సూర్యుడు ఆదివారం రోజున చాలా శక్తివంతంగా ఉంటాడు. ఎందుకంటే ముందు ఆదిత్య అనే నామం ఆయనకు ఉంది. అందుకే ఈ మాఘమాసం అంతా కూడా ఈ మార్కండేయ పురాణంలో సూర్యస్తవం అని ఒకటి ఉంది. అది అందరూ చదవలేకపోవచ్చు, కానీ ఆదిత్య హృదయం చాలా ఈజీగా దొరుకుతుంది. అంటే మన రామాయణంలో యుద్ధకాండలో ఉంది ఆదిత్య హృదయం. అది కూడా ఆదిత్య హృదయం పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఆదిత్య హృదయాన్ని మాఘమాసం అంతా రోజు పారాయణ చేయండి. ఆయుష్, ఆరోగ్యము, ఆనందము తగినంతగా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఉంటే సంపదలు ఆటోమేటిక్గా ఉంటాయి. సో సూర్యారాధనకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఈ మాఘమాసంలో ఈ నవరాత్రులు, సూర్యారాధన, ఆదివారాలు ప్రత్యేకించి ఆయనకి గోధుమ పాయసం చేసి పెట్టడము. ఇది కాక నదీ స్నానం రోజు చేయాలి. ఈ నదీ స్నానం రోజు చేయటంతో పాటు మనకి ఇంకొక పండగ కూడా వస్తుందండో, వసంత పంచమి. అంటే పాడ్యమి రోజున నవరాత్రి మొదలు పెడితే 5వ రోజునే సరస్వతీదేవి పుట్టినరోజు. అంటే ఈ మాఘమాసంలో చాలా మంది పుట్టినరోజులు వచ్చినాయి. ఈ శివుడి యొక్క మొదటి జన్మలో భార్య సతీదేవి కూడా ఇప్పుడే పుట్టిందంటారు మాఘమాసంలో. సరస్వతీదేవి ఇప్పుడే పుట్టింది. మళ్ళీ శ్యామల యొక్క నవరాత్రులు ఇప్పుడే జన్మించినాయి. ఇది కాకుండా మన సూర్య భగవానుడు కూడా ఇప్పుడే జన్మించాడు. సో అందుకని ఆదివారాలకు అంత ప్రాముఖ్యత చెప్పుకుంటూ ఈ మాఘమాసంలో రోజు తలస్నానం చేసే ఉద్దేశం లేకపోతే, లేకపోతే నదులు లేనటువంటి ప్రదేశాల్లో జీవించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సంకల్పం చెప్పుకొని ఎక్కడ నీరు దొరికితే అక్కడ నీరు, ఆ నీటికి ఒక చిన్నపాటి సంకల్పం ఏమిటంటే మన గోత్రనామాలు చెప్పుకొని బకెట్లో నీళ్ళైనా సరే బాత్రూంలో ఉంటే గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఈ చిన్న మాట అనుకుని స్నానం చేయాలి. అంటే ఎక్కడెక్కడి నదుల నీళ్లు మన యొక్క బకెట్లో నీళ్ళల్లో ప్రవేశించుగాక అని మనం ఆ నదీ జలాలను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం గంగా నదికి, గోదావరికి, కృష్ణానదికి ఇన్ని చోట్లకు వెళ్ళలేం. మనం ఉన్న ఊళ్ళో నది, పుణ్యనది ఉండదు. వేరే ఊళ్ళు వెళ్ళి స్నానం చేయటానికి, అక్కడ 2 రోజులు ఉండటానికి సెలవులు ఉండవు, ఆరోగ్యం సహకరించదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరింట్లో వాళ్ళు మాఘమాసంలో పొద్దున్నే స్నానం చేసేటప్పుడు ఈ నదుల పేర్లు చెప్పుకుంటే చాలు. గౌతమి, కావేరి, భాగీరథి, కృష్ణవేణి, ఇవన్నీ కూడా పంచగంగాల్లోకి మళ్ళీ వస్తాయి. ఎందుకంటే గంగా, మళ్ళీ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. ఇన్ని నదుల పేర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా పంచగంగలు ఉన్నాయి. తుంగభద్ర, కావేరి, కృష్ణవేణ్యాచ, భాగీరథి, ఇవన్నీ కూడా చెప్పుకొని ఈ నదుల నీళ్లు కూడా దాంట్లోనే కలిసి ఆ నీళ్లు మేము పోసుకుంటున్నాము అనేటువంటి భావనతో మాఘమాసపు స్నానం చేయాలి. ఇంకోటి, మాఘమాసంలో నువ్వులు దానం చేయాలి, వస్త్రం దానం చేయాలి. అన్నిట్లోకి ఇది కొంచెం కష్టతరమైనదైనా ఇష్టతరం చేసుకుంటే సులభ సాధ్యమే, సాధ్యం కానిదేమీ ఉండదు. కొంచెం సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడబోయే అని అనుకుంటే శయ్యాదానం కూడా చేయొచ్చండి. ఒక చిన్న శయ్య, అదేమి డబల్ కాటే అవ్వక్కల్లా, మీరు ఏ రకమైనటువంటి మంచం కొని దాని మీద 2 దుప్పట్లు వేసి దానం చేసినా, ముఖ్యంగా వివాహమైన భార్యాభర్తలకి వియోగం ఎప్పుడూ ఉండదుట. ఆ శయ్య అంటే పడక, ఆ ఒక పడక మంచం తీసుకొని దాన్ని దానం చేయటం వలన భార్యాభర్తలకు ఎప్పుడూ కూడా వియోగం అన్నది ఉండదని చెప్తున్నారు. అంటే ఆ మంచం ఇస్తేనే వియోగం ఉండదా, ఇచ్చినా ఉంటుంది అనేటువంటి అప్రస్తుత ప్రసంగాలు కానీ, అప్రస్తుతమైనటువంటి వాదనలు కానీ చేసే వాళ్ళకి పురాణాలు వినటం కానీ, అర్థం చేసుకోవడం కానీ వాళ్ళకి ఈ జన్మలో రాదు. ఎందుకంటే ఒక దానం చేసి చూసి ఫలితం కోసం వేచి చూడాలి. అందుకని చేస్తే వస్తుందా అనే వితండవాదాలు చేసినప్పుడు మనస్ఫూర్తిగా చేయని దానం ఒక ముష్టివాడు కూడా తీసుకోడు. 2 మాటలు వాడిని విసురుకొని 10 రూపాయలు వాడి బొచ్చెలో వేసినా నీ రూపాయి వద్దు, నువ్వు వద్దమ్మా అని వాడు విసిరేసి వెళ్తాడు మన మీదకి. అందుకని స్నానము, దానము, జపము ఈ 3 చేసేప్పుడు మనసా వాచా కర్మణ చేసినప్పుడు మాఘమాసంలో అన్నీ పుణ్యదినాలే. అన్నిటికీ కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్యభగవానుడు మనకి తోడ్పడతాడు. అన్ని రకాలుగాను మనము ఆయురారోగ్యాలతో జీవించగలుగుతాం. ఇదండి మాఘమాసం విశిష్టత. నమస్కారం.